Namaste. Welcome to Career Plus. JB Institute of Engineering and Technology, JBIET, Bhaskar Nagar, Hyderabad, UGC Autonomous, NAC and NBA accredited institution 1998లో స్థాపించబడింది. 26 సంవత్సరాలు అకాడమిక్ ఎక్సలెన్స్ కలిగిన JBIETలో ఇంజనీరింగ్ విద్య అభ్యసించడం వల్ల స్టూడెంట్స్ కు కలిగే అవకాశాలు మరియు ప్రయోజనాల గురించి వివరించడానికి మనతో JBIET ప్రిన్సిపల్ డాక్టర్ PC కృష్ణమాచారి గారు, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అండ్ HOD డాక్టర్ G శ్రీనివాసులు గారు ఉన్నారు. ఒక్కసారి డాక్టర్ PC కృష్ణమాచారి గారి గురించి తెలుసుకుందాం. ఈయన 34 ఇయర్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ప్రొఫెసర్గా, అలాగే రీసెర్చర్గా, సీనియర్ అడ్మినిస్ట్రేటర్గా, అలాగే ప్రిన్సిపల్గా అపార అనుభవం కలిగి కొన్ని వేలాది మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య యందు సూచనలు మరియు సలహాలు ఇస్తూ వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతున్నారు. అలాగే డాక్టర్ G శ్రీనివాసులు గారి గురించి కూడా తెలుసుకుందాం. ఆయన 8 సంవత్సరాలు ఇండస్ట్రీలో, అలాగే 24 సంవత్సరాలు టీచింగ్లో అనుభవం కలిగి ప్రొఫెసర్ అండ్ HOD కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మరియు హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ లో నైపుణ్యం కలిగి విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు సహాయపడుతున్నారు. సో ఇంత మంచి ఫ్యాకల్టీ ఉన్న JBIET గురించి ఒక్కసారి మనం ఏవి చూద్దాం. JB Institute of Engineering and Technology, empowering innovation and excellence since 26 years. JBIET offers 12 engineering branches and 6 postgraduate courses in various branches, with cutting-edge labs where students experiment, innovate, and push boundaries. Our various clubs and technical competitions foster a holistic approach to learning, going beyond the classroom. With expert faculty, industry-relevant curriculum, and a supportive community, we prepare our students for success. JBIET boasts 95% placement offers, connecting our talent to industry leaders and shaping the future of engineering. Join us at JBIET, where we empower innovation and shape the next generation of engineers. We have multiple international and industry MOUs for internships, skilling, and projects. The only one in Telangana Cambridge LinguaSkill Examination Center and Training is the trademark of our commitment to competency building programs, one of the best in the world. Apply now to grab merit scholarships and become part of our legacy of excellence. కృష్ణమాచారి గారు, శ్రీనివాసులు గారు, వెల్కమ్ టు టీవీ స్టూడియో అండి. JBIET గురించి విన్నాం, చాలా మంచిగా అనిపిస్తుంది. సో JBIET ఇప్పటివరకు సాధించిన విజయాలు ఏంటి? ముందుగా TV9 ప్రేక్షకులకు బిల్డింగ్ ఇంజనీరింగ్ క్యారియర్ అట్ JB Institute of Engineering Technology గురించి తెలుసుకోవడానికి వచ్చిన వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. JB Institute of Engineering Technology, so popularly known as JBIET, it was established in the year 1998 by founder chairman late Sri Joginpalle Bhaskarrao garu establish చేశారు. 26 ఇయర్స్లో సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్, మేజర్ మైల్ స్టోన్స్ ఎన్నో వచ్చాయి. సో దాంట్లో బిగినింగ్ నుంచి 98 ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ 2006-07 ఇట్ సెల్ఫ్ NBA accredited, అప్పుడు యునైటెడ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అట్ దట్ టైమ్ ఆల్సో NBA accreditation got it, and 2010లోనే NAC, so that is cycle 1 we got it. Alage 2016 again cycle 2, again 2022 cycle NAC 3 cycle got it with the highest grade 3.23 NAC A grade we got it ఇది one. Alage very important ఏంటంటే UGC autonomous. So 2011లో we got it university autonomous, 2014 UGC first cycle autonomous, again 2020 extension of further extension autonomous. So దీనితో పాటు ఎన్నో అనేక ర్యాంకింగ్స్లో, సో NIRF ఇన్నోవేషన్ ర్యాంకింగ్ 2023లో 100 into 151 బ్యాండ్లోను, అలాగే ప్రెస్టీజియస్ MOUs లైక్ వరల్డ్ క్లాస్ ఇన్నోవేషన్ విత్ హబ్ T-Hub తోను, అలాగే IIT మెడ్రాస్ ప్రవర్తక్, సో దాంట్లోనూ MOU కూర్చుకొని ప్రెస్టీజియస్ DST FIST ప్రాజెక్ట్ 46 lakhs got it in 2023. And also last year అండి 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ తో చాలా ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్, సో ఫస్ట్ బ్యాచ్ నుంచి సో టాప్
ఆల్మోస్ట్ ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆల్మోస్ట్ వెరీ వెరీ బిగ్ సిఇఓస్ అంతా అటెండ్ చేసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేశారు. అలాగే 2024లో NBA ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అటానమస్, ఫర్దర్ అక్రిడేషన్ గాట్ ఇట్ 4 ప్రోగ్రామ్స్. అలాగే ఏసిటీ మార్గదర్శక అలాంటి ప్రోగ్రామ్స్తో సో ముందుగా వెళ్ళిపోతూ ఉందని చెప్తానండి. యా శ్రీనివాసులు గారు, ఇప్పుడు కలియుగంలో సెకండ్ ఫేజ్ ఏఐ యుగం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రపంచం అంతా ఏఐ చుట్టూ తిరుగుతోంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వీటికి సంబంధించి మీ కాలేజ్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? ముందుగా మేడం, మీరు చెప్పిన ఈ కోర్సెస్ అన్నీ కూడా మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని అంటాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ ఏ ఇంజనీరింగ్ కోర్సుకైనా ముఖ్యమైనవి కొన్ని అంశాలు ఉంటాయి ఏ కాలేజీలో అయినా. ఉదాహరణకు కటింగ్ ఎడ్జ్ కరికులం, తర్వాత ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, తర్వాత ఇండస్ట్రీ సపోర్ట్, ఇండస్ట్రీ పార్ట్నర్షిప్, మళ్ళీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబొరేటరీస్. సో జేబీఐటీలో మాకు టీచింగ్ లెర్నింగ్ అనేది 26 years ఓల్డ్ కాలేజ్. మా టీచింగ్ లెర్నింగ్ వీఆర్ నంబర్ 1 ఇన్ దట్. ల్యాబొరేటరీస్, అత్యుత్తమ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఉన్న కంప్యూటర్స్ ఉన్నాయి, తర్వాత ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. అలాగే ఫ్యాకల్టీ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ముందుగానే వాళ్ళకి సంబంధించి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఎన్పిటిఎల్ కోర్సెస్ కానీ చేయడానికి ఎంకరేజ్ చేసి కాలేజ్ వాళ్ళని ముందుగానే తయారు చేసి పెడుతుంది. కాబట్టి ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ టీచ్ చేయడానికి మా దగ్గర టీచర్స్ అందరూ ఫుల్లీ ఎక్విప్డ్ అని చెప్పొచ్చు. అలాగే మేము ఉదాహరణకు సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేయడానికి ముందే సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తోటి మాకు ఎంఓయూ ఉంది. సో వారి దగ్గర నుంచి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అవసరమైన ఇన్పుట్స్. రెండోది కరికులం డిజైన్లో టాప్ క్లాస్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి మాకు బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మెంబర్స్ ఉన్నారు. వారందరి సూచనలు, సలహాలు, స్ట్రాంగ్ అలుమ్నై కనెక్ట్ ఉంది మాకు. అలుమ్నై ఇచ్చే ఇన్పుట్స్, ఇండస్ట్రీ ఇచ్చే ఇన్పుట్స్, ఎంప్లాయర్స్ ఇచ్చే ఇన్పుట్స్, వీటి ద్వారా రాగల 4 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో ఏవైతే అవసరాలు ఉంటాయో, ఇండస్ట్రీ అవసరాలు ఉంటాయో దాని ప్రకారం మేము కరికులం డిజైన్ చేయడం జరుగుతుంది. అలాగే టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ చేయడం జరుగుతుంది. మోర్ టువర్డ్స్ స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ మూవ్ అయ్యాము ఆల్రెడీ. సో ఇవి మా ప్రత్యేకతలు. అలాగే కొంతమంది ఫ్యాకల్టీ ఆల్రెడీ వాటిలో రీసెర్చ్ చేస్తున్నారు. మెషిన్ లెర్నింగ్లో పబ్లికేషన్స్ వస్తున్నాయి, బుక్స్ పబ్లిష్ చేశారు, తర్వాత జర్నల్స్లో పేపర్స్ పబ్లిష్ చేశారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. సో ఇది మా ప్రత్యేకత. మీరు అడిగిన రెండవది ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో అవి కూడా ఏఐ సంబంధించి ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిలోన స్టూడెంట్కి అవగాహన కల్పించి, రైట్, మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ స్కిల్స్ అవన్నీ కూడా మనం ఇన్కార్పొరేట్ చేయడం. సెకండ్ థింగ్ ఏంటంటే వారికి ఉన్న స్కిల్ సెట్కి సరిపడా ఏ జాబ్స్ సూటబుల్ ఉంటాయో సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు కరికులం అండ్ సిలబస్ డిజైనింగ్లో ఇది వరకు వేరు, ఇప్పుడు ఏఐ యుగం వచ్చిన తర్వాత చాలా కొత్త కోర్సెస్ వస్తున్నాయి. వాటి తగ్గట్టుగా స్టూడెంట్ తనని తాను అప్డేట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం టీచర్లు ఇంకా అహెడ్ ఉండాలి. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లా డిజైన్ చేస్తారు? కరికులం, సిలబస్ ప్రిపరేషన్ అనేదండి ప్రతి ఒక్కసారి మేము ఎవరీ 2 yearsకు రెగ్యులేషన్స్ మార్చుతూ ఉంటామండి. సో అదేవిధంగా బ్రాంచ్ స్పెసిఫిక్ మీరు అడిగినట్లుగా మీరు ఇప్పుడు అడిగారు కదా, కొత్త కోర్సులకు ఎలా జరుగుతుంది అంటే, కొత్త కోర్సులకు సంబంధించిన డిమాండ్ డ్రివెన్. సో మార్కెట్లో, ఇండస్ట్రీలో ఎలాంటి ఉన్నాయి అలాంటి దాన్ని సర్వే చేసి, సో ముందుగానే లేటెస్ట్గా వీ హావ్ స్టార్టెడ్ ది సైబర్ సెక్యూరిటీ కోర్సు. ఆ సైబర్ సెక్యూరిటీ కోర్సుకు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ కోర్సుకు కావాల్సినటువన్నీ ముందుగానే ఆల్మోస్ట్ కెన్ సే దట్ స్టార్టింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ అంటే 8 months ముందుగానే స్టార్ట్ చేసి ఇంటర్నల్గా బీఓఎస్ చేస్తూ, అలాగే కరికులం డిజైన్ అన్నది ఫైనల్గా ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్. సో ఫాలోయింగ్ ది అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఫైనల్గా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఫాలో అవుతూ, సో స్టూడెంట్స్కు స్కిల్స్ రావాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, అలాగే సో ఫైనల్గా ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ ఉండాలి,
అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ అలా డెవలప్ అయ్యే విధంగా ఫోకస్ చేసుకుంటూ, అలాగే ఇవన్నీ మీరు చెప్పిన విధంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఆల్ ఆర్ ఎమర్జింగ్ ఏరియాస్. సో గ్లోబల్ నీడ్స్, సో వాట్ ఆర్ ది నేషనల్ నీడ్స్, రిక్వైర్మెంట్స్ అండ్ గ్లోబల్ నీడ్స్, సో దాని ప్రకారం బేస్ చేసుకొని అలాంటివన్నీ, అలాగే పర్టికులర్లీ ఈ సిలబస్లో ఫ్రేమ్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. IEEE, అలాగే ACM, అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ ఫర్ ఆల్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్కు, అలాగే సివిల్ ఇంజనీరింగ్ ASCE, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ASME, ఇలాంటివన్నీ ప్రొఫెషనల్ సొసైటీస్ చూసుకొని, అలాగే కరికులం సిలబస్ డిజైన్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి యూనివర్సిటీసు, అలాగే నేషనల్ లెవెల్లో ఉండే IITsలో బెస్ట్ కరికులం, అలాగే NITsలో ఉండే బెస్ట్ కరికులము, యూనివర్సిటీస్లో బెస్ట్ కరికులం, ఇవన్నీ బెంచ్ మార్కింగ్ చేసుకుంటూ కరికులం అన్నది డిజైన్ చేసుకుంటూ ఫాలోయింగ్ ది అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. వీ కెన్ సే దట్ స్టూడెంట్ అవుట్కమ్ బేస్డ్ లెర్నింగ్, యూ కెన్ సే అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద ఫాలో అవుతుంటాం. అలాగే పర్టికులర్లీ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ది టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, ours is the top 10 colleges in Hyderabad, you can say that. So we will follow the teaching learning practices, almost good practices, you can say that. So students ku so facilitator ga untu, and also peer learning concepts, so that is very very important. Alage participative learning and ICT enabled tools to teach చేస్తూ, అలాగే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఇలాంటివన్నీ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉంటామండి. ఇలాగే దీనికి సహకారంగా సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్, సో ఫస్ట్ ఇయర్ నుంచే యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అసెస్మెంట్తో MOU కుదుర్చుకున్నాము. సో వాళ్ళకు ఈసారి మేము లింగ్వా స్కిల్ అనే ప్రోగ్రాము ఫస్ట్ ఇయర్లోనే, ఫస్ట్ ఇయర్ సెకండ్ B1 B2 లెవెల్ చేసుకుంటూ, అది అసెస్మెంట్ ఫస్ట్ ఇయర్ లోపల అయ్యే లోపల వాళ్ళ అసెస్మెంట్ అవుతుంది. సో దానివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకు హై పెయిడ్ శాలరీస్ వస్తాయి. అలాగే ఈవెన్ ఫర్ ఆఫ్టర్ గెటింగ్ కంప్లీషన్ ఆఫ్ దాట్ దే విల్ బి అబ్జర్వ్డ్ ఇట్ గుడ్ హైయర్ ఫారిన్ యూనివర్సిటీస్. ఆ విధంగా ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ జరుగుతూ ఉంటుందండి. సో JBIET గురించి శ్రీనివాసులు గారు, JBIETలో కావచ్చు, ఏ కాలేజ్లో అయినా కావచ్చు, CSE కోసం ఎప్పుడు విద్యార్థులు ట్రై చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దానికోసమే అప్లై చేస్తారు. అందులో కనుక సీట్ రాకపోతే ఏ కోర్స్ని మనం ఆల్టర్నేటివ్గా ఎంపిక చేసుకోవచ్చు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సీట్ రానప్పుడు, అంటే ఎవరికైనా ర్యాంక్ ఎక్కువ వచ్చి రాని వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ప్లెయిన్ ఇది కానీ వీటిలో ట్రై చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్లో చేరిన వాళ్ళకు కూడా మా JBIETలో సపోజ్ ఎవరైనా మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా మైనర్ ఇన్ ఇంజనీరింగ్ అనే పేరుతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ ఒకటి రిజిస్టర్ చేసుకొని చేయొచ్చు. వాళ్ళకు ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది. అలాగే వేరే ఏ బ్రాంచ్ల వాళ్ళైనా కూడా అదర్ బ్రాంచెస్లో మెషిన్ లెర్నింగ్లో కానీ, లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ వాళ్ళు మైనర్ ఇన్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది తీసుకోవచ్చు, వాళ్ళకి డిగ్రీ వస్తుంది. అలాగే సైబర్ సెక్యూరిటీలో కూడా తీసుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉన్నాయో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఎలా ఉన్నాయో వీళ్ళందరికీ కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే ఈ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎక్కువగా CSE రానప్పుడు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేట్ కోర్సెస్లో చేరొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ చేరొచ్చు. వాటిలో కూడా పిల్లలకి ఏమీ ఇబ్బంది ఉండదు. తప్పకుండా వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రైట్, ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ఎలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ JBIETలో ఉన్నాయండి? ఇప్పుడు కొత్త కొత్త క్రియేటివిటీని బయటికి తీయడమే కదా ఫ్యాకల్టీ పని. సో దానికన్నా ముందండి ప్లేస్మెంట్స్ గురించి చెప్తాను నేను. ఓకే. సో JB ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రికార్డ్ వీ కెన్ సే ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్తానండి. యాక్చువల్గా
ఫస్ట్ ఇయర్లోనే స్పోకెన్ ఇంగ్లీష్ మీద, కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ మీద ఫోకస్డ్గా ట్రైనింగ్ తీసుకుంటారు. తర్వాత సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ సో కోడింగ్ రిలేటెడ్ మీద ఫోకస్డ్గా సెకండ్ ఇయర్ అంతా ఉంటుంది. థర్డ్ ఇయర్ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళకు కావాల్సిన నాన్ టెక్నికల్ ట్రైనింగ్ ఫస్ట్ సెమిస్టర్లోనే అయిపోతుంది. సో థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి మేము ఫోకస్డ్గా ఏంటంటే వాళ్ళకు అడ్వాన్స్ లెర్నర్స్కు సో డిఫరెంట్ ట్రైనింగ్ అండ్ నార్మల్ లెర్నర్స్కు డిఫరెంట్ ట్రైనింగ్ విడివిడిగా చేసుకుంటూ కంప్లీట్గా డెఫర్ చేసుకుంటూ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచే సూపర్ 100 బ్యాచ్ అన్నది ఒకటి సపరేట్గా చేసుకుంటూ సో వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ మీద, ఆల్గరిథమ్స్ మీద అండ్ హై ప్యాకేజ్ మీద ఫోకస్ చేసుకుంటూ సో వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ హై ప్యాకేజెస్. సో వీ కెన్ సే దట్ ఇన్ దిస్ ఈవెన్ దో ఇన్ ది 23-24 even though recession is there, so we have placed almost more than 90% students, and also from 2019 to 2024 5 years low, so more than 2500 offers we can say that place chesavandi almost adi very important, and the highest package up to 15 lakhs varaku ayindi. Kabatti ఏంటంటే ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ యాక్టివిటీస్ ఇట్స్ వైబ్రెంట్ and they are good at. So other than the other activities also, innovation related activity also మా శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. యా, సో స్టూడెంట్లో ఉన్న క్రియేటివిటీని బయటికి తీయడానికి వాళ్ళని ఇంకా ఇప్పుడు ఓన్లీ చదువుకోవడం, ఆ ప్రాక్టికల్స్ ఆ కాలేజ్ లోపల వరకే కాకుండా ఇండస్ట్రీకి కావాల్సిన తెలివితేటలు, వాళ్ళకి కావాల్సిన సామర్థ్యాన్ని అందించడానికి ఎలాంటి ప్రత్యేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి JBIETలో? మా దగ్గర ముఖ్యంగా 3 అంశాలు మేడం. ఒకటి JB ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఆర్గనైజేషన్ మేము ప్రమోట్ చేస్తున్నది. ఓన్లీ అది JBIETకే ప్రత్యేకమా? నో మేడం, అందరికీ సంబంధించి. దాని ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ తీసుకుంటే మీరు అన్ని కళాశాలల్లో, మాదనే కాదు JB ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అన్ని కళాశాలల్లో, బట్ మోర్ సో మా స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళలో ఉన్న ఇన్నోవేషన్, తర్వాత వాళ్ళకున్న ఐడియాస్ని ప్రమోట్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగించడం కానీ, వారికి అవసరమైన నెట్వర్కింగ్ చేయడం కానీ JB ఇన్వెంటర్స్ అసోసియేషన్ ద్వారా చేస్తాం. అలాగే ఇండస్ట్రీతో ఇంటరాక్షన్ చేయించడం కానీ, ఎక్స్పర్ట్స్తో చేయించడం కానీ. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే మాకు టీహబ్తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. టీహబ్ విజిట్స్ మాకుంటాయి. టీహబ్ వాళ్ళు మా దగ్గరికి రావటం, వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అండ్ మా స్టూడెంట్స్ అందులో ఎవరైతే ఉన్నారో ఇన్నోవేషన్ ఐడియాస్లో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. దీంతోపాటు ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ హబ్, I2 హబ్ అనే పేరుతో మా దగ్గర ఒక ఫెసిలిటీ ఉంది. ఇందులో ఏంటంటే ఎవరైనా స్టూడెంట్ సీడ్ లెవెల్ ఐడియా నుంచి గ్రోత్ లెవెల్ వరకు తన దగ్గర ఏదైనా ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని టు ప్రోడక్ట్కి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మా దగ్గర ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇందులో భాగంగా 2 స్టూడెంట్స్ మా దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్గా అయ్యి వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. మా దగ్గర వాళ్ళకు స్పేస్ ప్రొవైడ్ చేయటం, వాళ్ళకు అవసరమైన ఇన్పుట్స్ ఏవైనా ట్రైనింగ్స్ కానివ్వండి, అండ్ నెట్వర్కింగ్ కానీ, ఫండింగ్ కానీ, ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తాం. ఈ మూడింటితో పాటు ఎంటర్‌ప్రెన్యూర్ సెల్ మా దగ్గర ఒక స్ట్రాంగ్గా ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకున్న వాళ్ళు, అంటే జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా కూడా స్టూడెంట్స్ని మౌల్డ్ చేయడం అనేది మా మోటో. సో అందులో భాగంగా ఎవరి దగ్గర అయితే ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్పెషల్ ట్రైనింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ లాగా రన్ చేస్తాం. ఎవ్రీ థర్స్డే ఒక హాఫ్ డే సెషన్ మా ఈ టీంకి ఈ ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఆ టీంకి ట్రైనింగ్ కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం 1 నుంచి 2-3 స్టూడెంట్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా ట్రాన్స్ఫార్మ్ కావడంలో ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో మా దగ్గర దోహదపడుతుంది. అలాగే ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి ఎంటర్‌ప్రెన్యూర్షిప్ మీద, తర్వాత ఇన్నోవేషన్ మీద, ఎందుకంటే ఇవాళ ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఇన్నోవేషన్స్. సో అందుకని ఇన్నోవేషన్స్ను ప్రమోట్ చేయడానికి అవసరమైన
ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. రైట్ అండి. ఇప్పుడు ఈఏపీ సెట్ జేఈలో ఉత్తమ ర్యాంకులు కనబరిచిన వాళ్ళకి JBIITలో ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారండి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో JB ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో అవర్ హానరబుల్ అండ్ ఫౌండర్ చైర్మన్స్ విజన్ ఏంటంటే టు ప్రమోట్ మెరిటోరియస్ స్టూడెంట్స్. సో దానికోసమని అండర్ JB ఎడ్యుకేషన్ సొసైటీ కింద టు ఎంకరేజ్ మెరిట్ స్టూడెంట్స్, మెరిట్ స్కాలర్షిప్స్ ఆల్మోస్ట్ యూ కెన్ సే దట్ TG వెబ్సైట్లో 20,000 ర్యాంక్ బిలో వచ్చిన వాళ్ళందరికీ ట్యూషన్ ఫీలో కన్సెషన్స్, ట్యూషన్ ఫీ మెరిట్ స్కాలర్షిప్స్, అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇన్ అదర్ లైక్ we can say that transport lo financial concessions, other like Cambridge assessment test lo alage special gifts gaani for TG website students ku pettarandi. Alage we want promote another like JEE mains lo. So JEE mains lo unna 70 percentile above nunchi 70, 75, 80, 85 percentile వాళ్ళ వరకు సో వాళ్ళకి కానీ ట్యూషన్ ఫీలో మెరిట్ స్కాలర్షిప్ 100% కన్సెషన్స్, సో డిఫరెంట్ వేరియేషన్స్తో, అలాగే అదర్ కన్సెషన్స్ ఇన్ ఫైనాన్షియల్ కన్సెషన్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ కేంబ్రిడ్జ్ ఫీ అండ్ స్పెషల్ గిఫ్ట్స్తో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన మెరిట్ స్కాలర్షిప్స్ సంబంధించిన బ్రోచరు ఆల్ సోషల్ మీడియాలో పెట్టాము. అలాగే ప్లీజ్ హూమ్స్ ఎవర్ వాంట్ టు నో ది more details in all the things, please visit our website www.jbit.edu.in. So in details ఇంకా మోర్గా ఉంటుందండి. సో మెయిన్ ఏమంటే టు అట్రాక్ట్ ది మోర్ మెరిటోరియస్ స్టూడెంట్స్. సో దట్ ఈస్ అవర్ మోటో అండి. సో JBIITలో స్టూడెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయి? డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి శ్రీనివాసులు గారు. ఫస్ట్ మేడం, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకుంటే నెంబర్ 1 అకాడమిక్ డెవలప్మెంట్. అకాడమిక్ డెవలప్మెంట్కి సంబంధించి మీకు ఇందాక చెప్పినట్లుగా ఒక కరికులం డిజైన్, స్ట్రాంగ్ కరికులం డిజైన్ అండ్ డెలివరీ ఆఫ్ కరికులం, ఇవి శ్రద్ధ తీసుకుంటాం. ఇన్ అడిషన్ టు దిస్ సెకండ్ వన్ వచ్చి కో-కరికులర్ యాక్టివిటీస్. కో-కరికులర్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ లో భాగంగా వాళ్ళకు సంబంధించిన హ్యాకథాన్స్ ఆర్గనైజ్ చేయటం, లేదా కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం, సింపోజియమ్స్, టెక్నికల్ సింపోజియమ్స్ ఆర్గనైజ్ చేయడం చేస్తుంటాం. అబవ్ ఆల్ మూడోది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కెరీర్ ప్లాన్, కెరీర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అనే దానికి మా దగ్గర ఒక స్ట్రాంగ్ మెంటరింగ్ నెట్వర్క్ ఉంది. ఎవ్రీ 20 స్టూడెంట్స్, ప్రతి 20 మంది విద్యార్థులకి ఒక మెంటర్ ఉంటారు. 15 నుంచి 20 మంది విద్యార్థులకు ఒక మెంటర్ ఉంటారు. ఆ మెంటర్ వాళ్ళతోటి ఇంటరాక్ట్ చేసి వాళ్ళకి అవసరమైన ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ స్టూడెంట్స్ అందరినీ మనం కేటగరైజ్ చేస్తాం. డిఫరెంట్ లైక్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవసరమైన ఇన్పుట్స్ ఏంటి, అలాగే ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ సర్వీసెస్ వైపు వెళ్ళాలి, ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో భాగంగా స్ట్రాంగ్ మెంటర్ నెట్వర్క్ ఉంది. మెంటర్స్ డిసైడ్ చేస్తారు. ఇవి కాకుండా మన సొసైటల్ డెవలప్మెంట్ అంటే వీఆర్ నాట్ మేము ఓన్లీ ఒక స్టూడెంట్ని ఏమంటారు ఒక డిగ్రీ ఇచ్చి పంపించడం ఇవే కాకుండా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కంప్లీట్ పర్సన్ లాగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా మనం సొసైటీకి అందజేయాలి ఒక స్టూడెంట్ని. అందులో భాగంగానే సొసైటల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మా స్టూడెంట్స్ నియర్ బై విలేజెస్ని అడాప్ట్ చేసుకోవటం, అక్కడ సొసైటల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం, విలేజెస్ని సందర్శించడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళకి సొసైటీ పట్ల ఒక కన్సర్న్ డెవలప్ చేస్తాం. ఇవి వేరియస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ కెరీర్ ప్లేస్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి సంబంధించిన ఎన్కరేజ్మెంట్, మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళని మోరింత ఇన్వాల్వ్ చేస్తుంది అకాడమిక్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసులు గారు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమాచారి గారు.